నెగిటివ్ ఆర్ పాజిటివ్ 2 కేబుల్స్. ఇది ప్యానల్. ఓకే, సో మనము ఫస్ట్ రెడ్కి రెడ్ అండ్ బ్లాక్కి బ్లాక్, నెగిటివ్ నెగిటివ్. మనం ఇలా చూపిస్తే వోల్ట్ అనేది 0 ఉంది, ఎందుకంటే మనకు ఎలాంటి సూర్యరశ్మి లేదు. ఓకేనా? ఇప్పుడు ఎంత చూపిస్తుంది యాంప్స్లో అంటే వెలుతురు ఉన్నందువల్ల కూడా ఆల్రెడీ పవర్ జనరేట్ అవుతుంది. వెలుతురుకి కాదు, సన్ రైజ్. అర్థమైందా? ఎంత వస్తుంది? 7.5 యూనిట్స్ అన్నమాట. 7 యూనిట్స్ పవర్ జనరేట్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి ఈ బల్బ్ ఎంత కెపాసిటీ ఉంది అనేది ఇక్కడ మనం చూడవచ్చు. కెపాసిటీ యాంప్స్లో అయితే పవర్ లేదు కాబట్టి, యాంప్స్లో దీంట్లో లేదు కాబట్టి డైరెక్ట్ మనం చూపించాలి. పవర్ లేదు కాబట్టి యాంప్స్ చూపించాలి. పవర్ వస్తే యాంప్స్ మెటీరియల్స్ మనకు చూపిస్తుంది. ఓకే, ఈ ప్యానల్ కెపాసిటీ యాక్చువల్లీ ఎంత ఉంది? 20 వోల్ట్ కెపాసిటీ. ఓకే, ఇది డైరెక్ట్ పవర్. ఏమంటుంది? పవర్ అనేది బోర్డులో ఉందా చెప్పండి. ఇప్పుడు ఎంత ఉంది? సో ఇది కనపడుతుందా? ఇది అన్నమాట. దీనికి పవర్ సప్లై లేదు కానీ సన్ రైజ్ పడలేదు కానీ పవర్ జనరేట్ అవుతుంది. ఎలా? ఇట్స్ ఆల్సో ఎనర్జీ ఆల్స్ కమింగ్ దేర్. అంటే మనకు వెంటిలేషన్స్ నుంచి కూడా కిరణాలు ఇక్కడ పడుతున్నాయి. మీకు కనపడతలేదు కిరణాలు, మన గొడవ కట్టినాం కదా సార్, లోపల కిరణాలు ఎలా వస్తాయని మీకు డౌట్ కదా. విజువలైజేషన్ అండి, లైటింగ్, ఫోటో లైటింగ్ అంటే దీన్ని అంటారు. ఏమంటుందండి? ఫోటోసిన్థసిస్ లైట్స్ అన్నాం కదా. ఈ లైట్స్ క్రాంతిని యాక్సెప్ట్ చేస్తున్నాయి అన్నమాట. దాని ద్వారా మనకి ఎంత వోల్ట్ జనరేట్ అవుతుంది? ఇప్పుడు ఆల్రెడీ 7 యూనిట్స్ పవర్ దీంట్లో జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం కాస్త పైకి వెళ్దామా? పవర్ ఎట్లా జనరేట్ అవుతుందో చూడండి. తీసుకోండి.